చిమ్మ చీకటి రోజున ఆకాశంలోకి చూసినప్పుడు ఒక ప్రశ్నార్థకంలా కనిపించే నక్షత్ర సమూహమే సప్తర్షి మండలం. సప్తర్షి మండలం మనకి కొత్త కాదు. తల పైకెత్తి పరిశీలించినప్పుడల్లా కనిపించేదే. అందులో ఉండేవి కేవలం నక్షత్రాలు మాత్రమే కాదని, మహాపురుషులే అలా తారారూపంలో సంచరిస్తున్నారని మన నమ్మకం. మరైతే ఆ సప్తర్షులు ఎవరు, వారి పేర్లు ఏమిటి అని తెలుసుకోవడం కూడా ఆసక్తికరమే కదా. మరి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సప్తఋషుల పేర్లు ఏమిటి అని ఖచ్చితంగా చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే వేర్వేరు పురాణ గ్రంథాల్లో వేర్వేరు సప్తర్షులు కనిపిస్తారు. బృహదారణ్యకంలో, వేదాలలో, మహాభారతంలో ఇలా ఒక్కో ప్రమాణం ప్రకారం వారి పేర్లు మారుతూ కనిపిస్తాయి. అంతేకాదు వేర్వేరు మన్వంతరాలలో కూడా వీరి పేర్లు వేర్వేరుగా కనిపిస్తాయి. దీనిని బట్టి సప్తర్షి అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని, అది ఒక హోదా అని భావించవచ్చు. కాలానుగుణంగా ఈ హోదాను వేర్వేరు ఋషులు దక్కించుకుంటూ వచ్చారు. ఇలా కేవలం హైందవ మతంలోనే కాదు, హైందవ మత ఆధారంగా వచ్చిన సిక్కు, జైన మతాలలో కూడా ఈ సప్తఋషుల ప్రస్తావన కనిపిస్తుంది. మహాభారతం మనకు ఇటీవలి ప్రమాణం కాబట్టి ఇందులో ఉన్న పేర్లను ప్రస్తుతానికి ఉన్న సప్తఋషులుగా భావించవచ్చు. వీరు మరీచి, అత్రి, అంగీరసు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు. సప్తర్షి జాబితాలో ఉన్నవారంతా అసాధారణమైన వారే. తమ పేరుతో ఒక గోత్రాన్ని స్థాపించిన వారే. విద్యాదాతలుగా, జ్ఞానప్రదాతలుగా, హోమద్రవ్యాలను స్వీకరించేవారుగా వీరందరికీ గొప్ప పేరు ఉంది. అయితే వీరందరూ కూడా గృహస్థులే కావడం విశేషం. ఒక్కో ఋషి కుటుంబాన్ని కనుక గమనిస్తే అందులో పురాణ పాత్రలు చాలానే కనిపిస్తాయి. రామాయణంలో ముఖ్య పాత్ర అయిన రావణాసురుడు సాక్షాత్తు పులస్తుని మనవడు. మహాపతివ్రతగా పేరొందిన అనసూయ అత్రి మహాముని భార్య. ఒకవైపు నడి సముద్రం, చుట్టూ చిమ్మ చీకటి. ఇలాంటి సందర్భంలో మన పెద్దలకు సప్తర్షి మండలం ఒక దారిని చూపించే సాధనంగా ఉండేది. సముద్రం నుంచి ఎడారి వరకు బాటసారులకు గమ్యం వైపు నడిపించేది. ఆఖరికి ప్రళయకాలంలో సత్యవ్రతుడనే రాజు సకల జీవరాశులను పడవలోకి చేర్చినప్పుడు అతనికి దారి చూపించింది కూడా సప్తర్షి మండలమే అని చెబుతారు. బహుశా అందుకనే ఆ నక్షత్ర మండలానికి సప్తర్షి హోదాను కట్టబెట్టి ఉండవచ్చు. కేవలం భారతీయులకే కాదు, పాశ్చాత్యులు కూడా ఈ సప్తర్షి మండలాన్ని బిగ్ డిప్పర్ పేరుతో పిలుచుకుంటారు. ఉత్తర ఖగోళార్థంలో సంవత్సరం పొడవునా కనిపించే ఈ బిగ్ డిప్పర్ నౌకాయానం ద్వారా మన నాగరికత ముందుకు సాగడానికి తోడ్పడింది. సప్తర్షి మండలం అనగానే మనకు గుర్తుకు వచ్చే మరో విషయం అరుంధతి నక్షత్రం. తన భర్త వశిష్ఠుని అడుగుజాడల్లో నడిచే అరుంధతి నక్షత్రం ఆయనతో పాటుగానే సప్తర్షి మండలంలో భాగమైందని విశ్వాసం. అందుకనే పెళ్లైన నూతన దంపతులకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటారు. అలా భర్తను నిత్యం అనుసరించే అరుంధతి, ఆమెను అంత ఎత్తున నిలబెట్టిన వశిష్ఠులు సప్తర్షి గణంలో ఒక భాగమైపోయారు. ఇదండి సప్తర్షుల కథ. విన్నారు కదా? నచ్చితే మరి వెంటనే షేర్ చేయండి. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.